23 తీసి మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. నా వాయిస్ వస్తుందండి, బాగానే వస్తుందా? ఎక్స్ప్లెయిన్ చేయండి. వాడు పనికిమాలోడు చెప్పే మాటలు బైబిల్ అర్థం కాదు. వాడు బైబిల్ అర్థం చెప్పే మాటలు బైబిల్ అర్థం కాదు. బైబిల్ చెప్పే మాటలు అది 23వ అధ్యాయంలో ఉన్న మా వచనము నేను చదువుతున్నానండి. చూడండి, నరపుత్రుడా, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. అంటే యెహెజ్కేలుకి దేవుని యొక్క వాక్కు అలాగా సెలవిచ్చానని చెప్పేసి ఇక్కడ రాశాడనమాట. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయంలో ఏమని, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు అని అక్కడ దేవుడు యెహెజ్కేలు భక్తుడితో చెప్తున్నాడండి, ప్రవక్తతోటి. అయితే వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి. వీరు ఏం చేశారు? ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి. యవన కాలం అందే జారత్వము చేయొచ్చు వచ్చిరి. అక్కడ వారిని ఆలింగనమాయను. అక్కడ వారికి ఆలింగనమాయను. అక్కడ వారి కన్యకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. అయితే ఒహోలాయను పేరు సోఫ్రా అనుకును, ఒహోలీబాయును పేరు యెరూషలేమునకు చెందుచున్నవి. అయితే ఇక్కడ అంటే దేవుడు యెహెజ్కేలు భక్తులతో చెప్పినటువంటి మాట ఏంటంటే, అక్కడ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి అక్కడ ఒక 2 పట్టణాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ 2 పట్టణాల వారు ఎలాగ తయారయ్యారంటే, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేసి వాళ్ళు, అంటే ఎవరైతే దేవుని యొక్క మాటకి వ్యతిరేకముగా చేశారో వాళ్ళు ఏం చేయాలంటే, వారు చూడండి విగ్రహారాధన వారు చేశారండి. విగ్రహారాధన అంటే మామూలు విగ్రహారాధన వేరు. వాళ్ళు చేసే విగ్రహారాధన ఎలాంటిదనంటే, వాళ్ళు ఏం చేశారంటే వారు పిల్లలని బలిచ్చేవారు అనమాట. ఈ ఒహోలాము అనే పట్టణంలో అంటే ఇద్దరు వాళ్ళు మొట్టమొదటిగా బాగానే ఉండేవారు. తర్వాత వాళ్ళు చెడిపోయారు. ఏ విధంగా చెడిపోయారంటే అక్కడ చెప్పుకొచ్చారు అనమాట. వారు ఒహోలాయను పేరు సోమ్రాను అను, ఒహోలాబియను పేరు యెరూషలేమునకు చెందుచున్నవి. అయితే ఇక్కడ వీరు చెడిపోయిన వారిగా, అంటే చెడిపోయిన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు క్రియలు జరిగించి వీరు ఏం చేశారంటే, వారంటే వారు అక్కడ పట్టణాలు, వారు 2 పట్టణాల గురించి అక్కడ దేవుడు చెప్పాడు. 2 వ్యక్తుల గురించి కాదండి. అక్కడ 2 వ్యక్తులు, 2 మనుషుల గురించి కాదు, 2 వ్యక్తుల గురించి కాదు, ఒక 2 స్త్రీల గురించి అని కాదు. అక్కడ వర్ణించి అక్కడ వివరంగా ఆ మాట చెప్పడం జరిగింది. ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న ఆ పట్టణాల్లో ఉన్నటువంటి 2 పట్టణాల వారు ఎలాగైపోయారంటే, మొట్టమొదటిగా బాగానే ఉన్నారు, కానీ వారు కన్యలుగా ఉన్నారు. వారు అంటే అక్కడ ఉదాహరించి చెప్పడం, అక్కడ దేవుడు ఏం చేశారంటే ఉదాహరించి చెప్పాడు. వాళ్ళ 2 స్త్రీల గురించి, 2 మనుషుల గురించి కాదండి అక్కడ చెప్పింది. ఆ 2 పట్టణాల వారు ఎలా తయారయ్యారంటే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి, వారు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి దేవునికి నచ్చని కార్యాలు చేశారు. వారి ఇష్టానుసారంగా జీవించారు. వారు ఏం చేశారంటే, వారి పిల్లలను కూడా వారు బలిచ్చి ఒక బలిపీఠాలు కట్టి, ఆ బలిపీఠాలకి ఒక దేవత పేరు పెట్టుకొని ఆ దేవతకి వారి పిల్లలను కూడా బలిచ్చే సందర్భాలు వాళ్ళు ఆ విధంగా చేశారు. అందుకే దేవుడు అక్కడ ఆ పట్టణాల గురించి దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. ఆ పట్టణాలు 2 కూడా యెరూషలేములోనే ఉన్నాయి. యెరూషలేము సంబంధించిన పట్టణం. యేసు ప్రభు వారు కూడా
అక్కడికి వచ్చినప్పుడు తూరు సీదోను పట్టణాలకు వెళ్ళినప్పుడు ఆయన ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న వారందరినీ చూసి ఏం చేశారంటే, ఇక్కడ మీ దగ్గర మీ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి వారు మీరు మారు మనసు పొందడానికి నేను ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాను, ఎన్నో గొప్ప కార్యాలు చేశాను. ఇక్కడ మీ దగ్గర చేసే కంటే అక్కడ సొదొమ గొర్రమ పట్టణాల్లో చేస్తుంటే అప్పుడు వారు మారు మనసు పొందిదరేమో, కనీసం మీరు అంత దరిద్రంగా తయారయ్యారు. ఎందుకంటే దేవుడి మాట ధిక్కరించి, దేవుడి మాటను పట్టించుకోకుండా వ్యతిరేకించి వాళ్ళు వ్యభిచారులుగా, అంటే అర్థం ఏంటంటే పాడైపోయారు. వ్యభిచారి అంటే ఒక వ్యభిచారి ఎప్పుడనంటే ఒక 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 భర్త భార్యగా ఉండాలి. ఆమె ఏం చేసింది, వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అప్పుడు ఏమవుతుందంటే వ్యభిచారం అయిపోతుంది. ఇప్పుడు భార్య భర్తతోనే ఒక సంబంధం కలిగి ఉండాలి, వేరే ఇంకొక పురుషుడితో సంబంధం పెట్టుకుంటే వ్యభిచారం అయిపోయింది. అలాగే ఆ విధంగా అక్కడ ఏం జరిగిందంటే, ఆ పట్టణంలో వారు దేవుడి మాట వినకుండా వేరే మార్గాల్లో వారి ఇష్టానుసారంగా జీవించారు. అందుకే అక్కడ వాళ్ళు ఏంటంటే ఒక వ్యభిచారులుగా దేవుడు వర్ణించాడు అనమాట. అక్కడ యేసుకేలు భక్తుడితో చెప్పడం జరిగింది. వీడిప్పుడు వాడు చెప్పేవాడు ఎలా చెప్పాడు తెలుసా అండి, ఇద్దరు స్త్రీలు యెహోవాను ఏదో చేసుకున్నట్లుగా, లేకపోతే అలాగా ఇలాగని చెప్పేసి వాడు వంకరగా వర్ణిస్తున్నాడు. అక్కడ వంకరగా వర్ణిస్తున్నాడు అండి. ఆ చదివి ఇప్పుడు ఇందాక మీరు చూపించిన వీడియోలో ఆ పనికిమాలుడు ఎవరో, ఆ పేరు నాకు తెలియదు, కానీ వాడు ఏం చేశాడంటే వంకరగా వర్ణిస్తున్నాడు, చెబుతున్నాడు. అక్కడ ఉన్నది ఒకటైతే, అక్కడ దేవుడు చెప్పింది ఒకటైతే, వాడు ఏం చేస్తున్నాడంటే వేరేగా విధంగా మార్చి చెప్తున్నాడు అనమాట. అలా వంకర బుద్ధి అనమాట, వంకరగా చెప్తున్నాడు. దేవుడు అక్కడ ఇద్దరు స్త్రీల గురించి ఏం చెప్పలేదండి, అక్కడ వర్ణించాడు అలాగా, అంటే ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకసారి ఆ మాట తర్వాత కూడా చూసినట్లయితే ఇంక చాలా విషయాలు కనబడతాయండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు ఆ వీడియో చూసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది తప్ప అది నేను ఆ వ్యక్తి వీడియో నేను ఇంతవరకు చూడలేదండి, ఇంతకుముందు చూడలేదు. నేను సెండ్ చేశాను, వాడు ఎవరు చూశాను కానీ పొద్దున్న అసలు వీడియో చూడలేదండి. వాడు ఏం మాట్లాడాడో నాకు తెలీదు. సత్యబాబు వాడి పేరు. అక్కడ ఉన్నది ఒకటైతే, వాడి పేరు సత్యబాబు. సత్యబాబు అంట. అదే ఇంతవరకు ఒకసారి ఇప్పుడు వీడియో ఏదో వేరే వీడియో చూసాడులేండి. వాడు ఏం చేశాడంటే, వాడు వంకరగా చదువుతున్నాడు, వంకరగా అర్థం చేసుకుంటున్నాడు, వంకరగానే చెప్తున్నాడు బైబిల్ని. వాడు వంకర బుద్ధి కలిగినటువంటి వాడు. ఈడు మతోన్మాదులతో చేతులు కలిపిన వాడు. మతోన్మాదులతో చేతులు కలిపితే అలాగే మాటలు వస్తాయండి. అది దేవుని ఆత్మ సంబంధులు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. దేవుని ఆత్మతో నడిపించబడిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, ఆ దేవుని ఆత్మ జ్ఞానం కలిగిన వారు, వారి మాటలు వేరుగా ఉంటాయి. బైబిల్ని వాడు ఇష్టానుసారంగా వక్రీకరించి వాడు ఇష్టానుసారంగా మాట్లాడి వాడు చేస్తున్నట్టు వాడు అపవాది సంబంధి. అంటే అపవాది వాడిని నడిపిస్తున్నాడు అనమాట. చాలా బూత్ మాట్లాడాడండి. యెహోవాకి వయసు ముదిరిపోయిందట. ఉండండి, ఆడేమంటున్నాడంటే యెహోవాకి వయసు ముదిరిందంట, ఏజ్ ఎక్కువైపోయిందట, ఇద్దరు వ్యభిచారులను పెళ్లి చేసుకున్నాడంట. ఆ ఇద్దరు వ్యభిచారులు కూడా స్త్రీలంట. అవి పట్నం పేర్లని బైబిల్ చెప్తుంటే ఆ పట్టణంలో నివాసం ఉన్న మనుషుల కోసమని ఇది యెహెజ్కేలు గ్రంథం 23 అధ్యాయంలో రాయబడి ఉంది. ఆడెంత దొంగ మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా ఆత్మస్వరూప అంటే ఆయనకి పెళ్ళి ఏంటండి, వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకొని పిల్లలు కన్నాడట. ఏ పిల్లలు కన్నాడు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, లగ్నం ఎప్పుడైంది, కట్నం ఎంత పుచ్చుకున్నాడు, ఎక్కడండి పెళ్లి చేసుకున్నాడు, ఏమైనా అర్థం ఉందా? పెళ్ళిళ్ళు మనుషులకు అవుతాయి, దేవుడు కాదు. దేవుడు పరిశుద్ధుడు, శరీరం లేనివాడు అతను. మరి ఆయనకేంటి పెళ్ళండి, ఏమైనా అర్థం ఉందా? యోహాన్ గారు చెప్పండి. 23 అధ్యాయం మీరు చదివి ఫస్ట్ 6 వచనాలు చదివి చెప్పండి చాలు, ఎక్స్ప్లెయిన్ చేసేయండి చాలు.
మరి యెహోవా వాక్కు ఇలాగ ప్రత్యక్షమై హెస్కేలు గ్రంథం 23 అధ్యాయము ఇలా అప్పుడు సెలవిచ్చున్నారు. పుత్రుడా, ఓ తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. చెప్పియండి. అది 6 అక్కడ వచనాలు. ఆ 23 అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదువుతున్నానండి. వాడికి అర్థం కాలేదేమో. 23 అధ్యాయము 7వ వచనం చదువుతాను చూడండి. ఆ అది కాముకు కాముకు రాలీతిగా అశ్షూరు వారిలో మనుషులకు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాయల్లాయెను. అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారు ఏంటంటే వారి విగ్రహాలు పెట్టుకొని వారేమని అపవిత్రాలయను అంటే అక్కడ ఆ సంచారము అందుకే ఒక ఆ ఆ ఒక దురాత్మను ఒక దయ్యమును పూజిస్తున్నారు. అక్కడ ఏం చేస్తారు, ఒక దురాత్మను పూజిస్తున్నారు వాళ్ళు ఆ పట్టణాలు. అయితే వారు మొట్టమొదటిగా బాగానే ఉండేవారండి. ఆ పట్టణాల్లో ఉన్నవారు మొట్టమొదటిగా బాగానే ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నారంటే వారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాజుగారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు సంఘము సిద్ధపడాలి. ఆయన పెండ్ల వలె వస్తున్నాడు. సంఘము పెండ్ల కుమార్తె వలె సిద్ధపడాలి. అప్పుడు ఆయన వచ్చి తీసుకుని వెళ్తాడు. అంటే అక్కడ అర్థం ఏంటి, ఆయన సంఘం అంతటిని కూడా పెండ్లి కుమార్తెలాగా వర్ణించాడు ఆయన. ఒక సంఘం అంతా కూడా ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా ఒకే ఒక సంఘం. ఇప్పుడు ఎవరు ఎన్ని సంఘాల పేర్లు పెట్టుకున్నా యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారు అందరూ కూడా ఒకే ఒక సంఘం. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు. అయితే పెండ్లి కుమారుడు ఆయన పెండ్లి కుమారుడిగా రాబోచున్నాడు. వధువు సంఘము సిద్ధపడి ఉండాలి. అంటే సిద్ధపడి ఉండాలి వధువు అంటే పెండ్లి కుమార్తె వలె సంఘమంతా. అంటే ఆయన అందుకే మత్తయి సువార్తలో 25 అధ్యాయంలో కూడా అదే విషయం ఎలాగనంటే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ పెండ్లి కుమార్తె ఏంటంటే సిద్ధపడి ఉండాలి. పెండ్లి అంటే అక్కడ 7 కన్యకుల గురించి అంటే కన్యకుల గురించి వ్రాయబడింది. వారు సిద్ధపాటు కలిగి ఉండాలి. 10 మంది కన్యకులు సిద్ధపడి ఉండాలి. అక్కడ ఎంతమంది అయినా సరే ఈరోజు ఎందుకనంటే ఆ పెండ్ల కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఎప్పుడైతే ఆ నూనె సిద్ధం చేసుకొని వారు ఉండాలి. నూనె దీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. వారు సిద్ధపాటు కలిగి ఉండాలి. పెండ్ల కుమారుడు వచ్చినప్పుడు తలుపు తీసినప్పుడు పెండ్ల కుమార్తె లోపలికి వెళ్ళాలి అన్నట్లుగా. అంటే పరలోక రాజ్యంలోనికి అంటే పరలోక రాజ్యం అంటే నూనెతో సిద్ధపడడం అంటే దేవుని వాక్యం చేత ఆత్మ చేత వారు వెలిగించబడాలి, మన్నించబడాలి. ఆత్మ చేత వాక్యం చేత ఏం చేయాలంటే వారు సిద్ధపాటు కలిగి ఉండాలండి. సంఘం అంతా కూడా అలాగే ఉండాలి ఈరోజు. అంటే అది ఒక పూర్తిగా మాట్లాడుకుంటే దాన్ని కూడా తప్పుడుగా ఆలోచించేస్తారండి. వీడు చేసే పని ఏంటంటే అక్కడ 2 పట్టణాల గురించి అక్కడ దేవుడు చెప్పాడు యేసుకేలు గురించి. అది ఏంటంటే ఇది వక్రీకరించి చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప అక్కడ ఏం కాదండి. తప్పుగా ఏమి దేవుడు అక్కడ 2 స్త్రీలు పెళ్లి చేసుకోవడం అనేది అది సాధ్యం కాదండి. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి. ఆయన స్వరం మాత్రమే వినేవారు. ఆయన స్వరూపం ఆత్మస్వరూపి. ఆయన కనిపించేవాడు కాదు. ఆయన యేసుకేలు పట్టణము యేసుకేలుతో మాట్లాడింది ఏంటంటే ఆ 2 యెరూషలేములో ఉన్నటువంటి 2 పట్టణాలు ఇలా పాడైపోయినాయి. వాళ్ళు ఇలా తయారయ్యారు. ఆ విధముగా వ్యభిచారులుగా తయారయ్యారు అన్నట్లుగా అక్కడ చెప్పడం జరిగింది. అందుకనంటే ఈరోజు సంఘం అంతా కూడా ఈరోజు కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు కూడా సంఘము పెండ్లి కుమార్తె వల్లే సిద్ధపడాలి. పెండ్లి కుమారుడు వల్ల ఆయన 2వ రాకడలో రాబోచున్నాడు. వధువు సంఘాన్ని తీసుకొని అక్కడికి పరలోకానికి వెళ్తాడు ఆయన. దాన్ని అదే విధంగా ఇక్కడ రాయబడింది, ఇక్కడ చెప్పబడింది. దేవుడు అక్కడ అది కూడా అదే విధంగా చెప్పాడు. ఇది తప్పుడుగా అర్థం చేసుకుని తప్పు ఆలోచనలు కలిగి ఇతరులకి తప్పు ఆలోచనలు కలగ చేసే విధంగా మాట్లాడాడు. అక్కడ వారు వ్యభిచరించారంటే ఇవేం చేశారు,
జీవము కలిగిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకొని విశ్వసించి ఆరాధించి ఆయన నామాన్ని మహింపరిచి గణపరిచి ఆయన్ని విడిచిపెట్టి ఏం చేశారంటే తర్వాత వాళ్ళు ఆ ఒక విగ్రహాన్ని పూజించి వాళ్ళ ఇష్టానుసారంగా వారు చేస్తున్నటువంటి దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయడం ద్వారా వారు వ్యభిచారులుగా మాట్లాడటం జరిగింది. ఆ 2 పట్టణాల గురించి వాళ్ళు వ్యభిచారులుగా మారిపోయారు అన్నట్లుగా. అంటే అక్కడ జరిగిన సందర్భం వేరు, అది చెప్పబడిన సందర్భం వేరు, వీడు చెప్పేది వేరు. ఆ దేవుడు ఎందుకు చెప్పాడంటే ఈరోజు మరి ఇక ఇక ఆ పనికిమాలోడు మొన్నటిదాకా దేవుడిని నమ్మాడు, దేవుణ్ణి విశ్వసించాడు, ఇప్పుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? వ్యభిచారం చేస్తున్నాడు. అది వ్యభిచారం అంటే వాడు దేవుణ్ణి సృష్టికర్తని దేవుణ్ణి విడిచిపెట్టి వాడి విగ్రహాన్ని పూజిస్తున్నాడు కనుక వాడు ఏం చేశాడంటే వ్యభిచారం చేస్తున్నాడు. వాడు చేసేది ఇప్పుడు వ్యభిచారం. అంతేగాని అందుకే దేవుడు అలాంటి వాళ్ళని చూసే దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. వ్యభిచారులు ఇప్పుడు సక్రంగా బతుకు. అప్పుడు ఎలాగనంటే భార్య భర్తని పట్టుకొని ఉండాలి. నేను ఒక మాట చెప్తాను. అప్పుడు ఎలాగనంటే భార్య భర్తని పట్టుకొని ఉండాలి. ఒక్క మాట నేను చెప్తాను. ఆడు వ్యభిచారి ఎలాగయ్యాడంటే ఆ దేవుడిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టితే దేవుడిని విడిచిపెట్టాడంటే తన సృష్టికర్తను దేవుడిని విడిచిపెట్టాడు. ఇప్పుడు వాడు సైతాను పూజిస్తున్నాడు. ఎవరు? ఈ సత్యబాబు. కాబట్టి ఎవరైతే దేవుడిని విడిచిపెడతారో వేరే ఇతరులని పూజిస్తారో వాళ్ళు వ్యభిచారుల కింద దేవుడైన యెహోవా వాళ్ళకి లెక్క పెట్టాడు. ఈ లేడీస్ కూడా అలాగే చేశారు. వాళ్ళు దేవుడైన యెహోవాను విడిచిపెట్టి 2 పట్టణాలు ఉన్న మనుషులు వాళ్ళు వేరే పూజ చేయడం మొదలెడితే అందుకే వాళ్ళు వ్యభిచారులు అని అన్నాడు. అదనమాట. కాబట్టి ఈడు కూడా వ్యభిచారే, ఈ సత్యబాబు కూడా వ్యభిచారే. కరెక్ట్ మాట అన్నారు మీరు. ఇప్పుడు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఒక భార్య భర్తని విడిచిపెట్టినప్పుడు వేరే వ్యక్తితో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసే పని ఏంటంటే వ్యభిచారం. ఇప్పుడు ఏంటంటే సృష్టికర్తని దేవుని తెలుసుకున్నాడు, తెలుసుకుని విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి తిరిగాడు. ఇప్పుడు అది చేసేది వ్యభిచారం. అది దేవుడు అక్కడ వర్ణించాడు. ఇలాంటి పనికిమాల గురించి అక్కడ దేవుడు వర్ణించడం జరిగిందంట. ఆ విషయం చెప్పడం జరిగింది. అది అర్థం చేసుకోక తప్పుడుగా వ్యవహారం చేస్తున్నారు, తప్పుడుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మతోన్మాదులతో చేయి కలిపినాడు వాడు అది మతోన్మాదుల కింద తయారవుతాడు. ఆ మతోన్మాదులతో చేతులు కలిపితే మతోన్మాదే అవుతాడండి. ఏమవుతాడు ఇంకా? లేకపోతే ఇప్పుడు వ్యభిచారితో స్నేహం చేస్తే వ్యభిచారం అయిపోతాడు ఆ వ్యక్తి కూడా. ఇప్పుడు వ్యభిచారంతో స్నేహం చేశాడు, వ్యభిచారంతో స్నేహం చేస్తే ఆడు వ్యభిచారం కింద అయిపోయాడు. అందుకే దేవుడు అలాంటి వాళ్ళ గురించి చెప్పుకొచ్చాడు అక్కడ. అది వాళ్ళ గురించే, అది వాళ్ళ గురించి అది చెప్పి తెలుసుకోవడం మానేసి ఇక్కడ దేవుడి మీద నిందలు మోపుతున్నారు అనమాట. అంతే, అంతకని కాదండి. మరి ఏం చెప్పాలి అర్థం కాక మళ్ళీ దేవుడి మీద నింద వేస్తున్నారు అనమాట. అలాగన్నా ఎలా చెప్పారు, ఇది ఇలా చెప్పారు అని చెప్పేసి. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు మానవుడా? కాదు కదా. దేవుడు మానవుడు కాదన్న విషయం తెలుసు కదా. అక్కడ రాజుగారు ఇప్పుడు దేవుడు మానవుడు కాదు, ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఆత్మస్వరూపై ఉన్నప్పుడు ఆయన యేసుకేలు భక్తుడితో చెప్పినటువంటి మాట, ఇదిగో ఇలా ఉన్నవారు అలాగైపోయారు, ఇలా ఉండేవారు అలాగైపోయారు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. అది అంతే తప్ప వేరే కాదు. కానీ వాడు అజ్ఞానంతో మాట్లాడేది తప్ప వాడు దేవుడి మీద నింద వేస్తున్నాడు. వాడు ఏదో ఒక రోజు దేవుడు మళ్ళీ దర్శిస్తే వాడు పశ్చాత్తాపడి మళ్ళీ దేవుడి పాదాల మీద యేసు ప్రభువుని మళ్ళీ ఆ పాదాలు పట్టుకొని వాడి క్షమాపణ అడిగితే వాడి క్షమాపణ దొరుకుతుంది, లేకపోతే పాప క్షమాపణ అనేది జరగదండి. అదండి. చెప్పండి రాజుగారు, ఇంకేం మాట్లాడాడో చెప్పండి, చూపించండి. ఇంకేం మాట్లాడాడో చూపించండి. నేను ఒక మాట చెప్తాను. రాజుగారు
ఇంకేం మాట్లాడాడో చూపెడతాను. ఈ వ్యభిచారం అంటే చూపించండి. ఉండండి. వ్యభిచారం అంటే మాట చెప్తాను. ఆ వ్యభిచారం అంటే ఆధ్యాత్మిక వ్యభిచారం. దేవుడు ఎస్కేల్ గ్రంథం 23 అధ్యాయంలో చెప్పాడంటే ఆధ్యాత్మికంగా ఈ ఆడవాళ్ళు వేరే దాంతో వ్యభిచరించేవారు. తన సొంత భర్త అయిన యెహోవాని విడిచిపెట్టారు. ఈరోజు ఎవరైనా ఇప్పుడు నేనైనా సరే నా దేవుడితో నిబంధన చేసుకున్నాను, యేసు ప్రభుతో నిబంధన చేసుకున్నాను. ఒకవేళ నేను యేసు ప్రభుని విడిచిపెట్టి వేరే వాళ్ళ వెనకాల వెళ్తే నేను వ్యభిచారనే, వ్యభిచారణ అవుతాను. ఓకే, అలాగే సత్యబాబు కూడా వ్యభిచారే. సత్యబాబు నంబర్ 1 వ్యభిచారి. అందుకే యేసు ప్రభు చెప్పాడు అక్కడ, మీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి, యవన కాలమందు జారత్వం చేయుతూ వచ్చిరి, అక్కడ వారిని మీరు అలింగనాయను, అక్కడ వారి కన్యపు చనులను పురుషులు నలిపిరి, వారితో పెద్దవారి పేరు ఒహోలా, ఆమె సోదరి పేరు ఒహెలిబా. 2 పేర్లు పెట్టాడు, ఒహెలిబా. వీరు పెళ్లి చేయబడిన వారే కుమార్తెలు కనెను. ఒహేలా పేరు సమ్రోనుకు, ఒహిలా పేరు యెరూషలేమునకు. ఈ 2 పట్టణాల కోసమని చెప్తున్నాడు అతను. దేవుడు చెప్తున్నాడు 2 పట్టణాల్లో నివాసం ఉన్న మనుషులు వ్యభిచారులుగా మారిపోయారు. ఏం వ్యభిచారులు అంటే ఆధ్యాత్మిక వ్యభిచారులు. అదే అనమాట మెయిన్ పాయింట్. ఇది ఈ శక్తిగాడికి, ఈ సత్యబాబు గారికి, ఈ దరిద్రుడికి అర్థం కాకుండా బైబిల్ మీద పడి ఆడడం, ఆ కరుణాకర్ కాళ్ళు పట్టుకోవడం, ఇంకా ఆడ మాటలు వింటే యోహాన్ గారు మీకు కోపం వచ్చేస్తుంది. అంత దరిద్రం ఉంటే ఆడ మాటలు. మీకు ఆడ మాటలు వినిపిస్తాను చూడండి. ఆడ మాటలు చూడండి ఎలా ఉంటాయి. ఏం మాట్లాడాడో చూపించండి. చెప్తాను. అలాంటి ఇద్దరిని ఈ పుస్తకం దేవుడు ఏం చేశాడంటే పెళ్లి చేసుకున్నాడు. అది మీకు యెహెజ్కేలు పుస్తకము. వేసవి కాలం ప్రారంభం కాగానే పెరుగుతున్న వేడితో పాటు దోమల బెడద కూడా పెరుగుతుంది. అందుకే నాప్తోల్ శక్తివంతమైన ఎలక్ట్రిక్ షాక్ దోమల కిల్లర్. సమాధానం ఏంటి? ఎందుకు ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది? दाल बाटी, कटोरी, पाव भाजी, पानी पूरी, दिल्ली मिठाई वाला, हल्दीराम. అలాంటి ఇద్దరిని ఈ పుస్తకం దేవుడు ఏం చేశాడంటే పెళ్లి చేసుకున్నాడు. అది మీకు యెహెజ్కేలు పుస్తకము 23వ అధ్యాయంలో కనబడుతుందని ముందు చెప్పాను. వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని కుమారులను కుమార్తెలను కన్నట్లుగా ఈ బైబిల్లో, ఈ పుస్తకంలో మనకి కనిపిస్తారు. ఈ ఆదికాండము 6వ అధ్యాయానికి ముందు 5 అధ్యాయాల్లో ఏమని ఉన్నదో ఒకసారి చెప్తారు. మొదటి అధ్యాయంలో సృష్టిని చేశాడు. 2వ అధ్యాయంలో ముగ్గురు కనబడతారు. ఎవరు అంటే ఈ పుస్తకం దేవుడు, మట్టి నుండి చేసినటువంటి మానవుడైనటువంటి ఆదాము, ఇంకా ఇష్టం లేదు. ఈ ఆదికాండము 6వ అధ్యాయానికి ముందు 5 అధ్యాయాలు జరిగాయి. అందులో ఎవ్వరికి కూడా వివాహము చేసినట్లుగా, ఈ పుస్తకం దేవుడు వివాహం చేసినట్లుగా మనకెక్కడా కనపడదు. ఆ నరులు కూడా వివాహము లేదా పెళ్లి చేసుకున్నట్లుగా మనకెక్కడా కనిపించదు. మా ఊరు పక్కన పెద్దాపురం అనేటటువంటి ఒక ఊరు. ఆ ఊళ్ళో పూర్వకాలం చాలా విచ్చలవిడిగా వ్యభిచారం జరిగేది. అక్కడికి ఎవరైనా వ్యభిచారం చేయడానికి వచ్చినట్లయితే అమ్మాయిల్ని తీసుకెళ్ళడానికి కొంతమంది బ్రోకర్స్ ఉండేవారు. అలాగా ఈ ఆదికాండము 1వ అధ్యాయం నుండి 5 అధ్యాయాల్లో ఎవరికి కూడా పెళ్లి అయినట్లు, వివాహమైనట్లు కనపడదు. యెహోవా ఏం చేస్తాడంటే ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొస్తాడు. పెళ్లి చేసినట్లుగా మనకు కనపడదు, తీసుకొస్తాడు, అప్పు చెప్తాడు. చెప్పండి బ్రదర్, చెప్పండి. ఎవరట పెళ్లి చేసుకున్నట్లు కనబడరంట? ఒకసారి చెప్పండి, మీరు చెప్పండి ఆన్సర్. అక్కడ చెప్పిన మాట ఇది. ఒకసారి నేను 5వ వచనము ఒకసారి చదువుతున్నాను, 4వ వచనము నుంచి. వారు మాట ఇది. ఒకసారి అక్కడ ఆ దేవుడు చెప్పాడు, ఐగుప్తుల్లో ఉన్నప్పుడే వీరు చెడిపోయారు. అంటే చూడండి, వారు జారత్వము అంటే యవ్వన కాలం ముందు జారత్వము చేయించి వచ్చిరి.
వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి అని చెప్పేసి. అంటే వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది అక్కడే వాళ్ళు ఏం చేశారంటే దేవునికి విరుద్ధమైన పనులు చేశారు, జారత్వం చేశారు. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడిపించిన కనాన దేశంకి వెళ్ళడానికి 40 రోజుల్లో వెళ్ళవలసిన వారు 40 సంవత్సరాలు అయినా సరే వెళ్ళలేకపోయారండి. ఎందుకంటే అక్కడ దేవుడికి వ్యతిరేకమైన క్రియలు కార్యాలు చేశారు. ఎందుకంటే అక్కడ దేవుడు ఒకటే ఆ మాట చెప్తున్నాడు. ఆ 4వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను, గమనించండి. పేరు సమ్రంకు ఒహీలాబాయ్ అనే పేరు యెరూషలేమునకు చెందినది. ఒహీలాబాయ్ అనే పేరు యెరూషలేముకు చెందింది. ఆ యెరూషలేముకు చెందిన చూడండి, ఓహోలా నాకు పెండ్లు చేయబడి వ్యభిచారము చేసి తన వెటకాండ్రము బహుగా ఆశ పెట్టుకొని భూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకున్న సైన్యాధిపతులను, అధికారులను, అందము గల యవనస్తులను, గుర్రముల యొక్క రౌతులను అశ్వనుడు మోహించెను. అది కాముకురాలుగా అశ్వరులను ముఖ్యులు వారందరి ఎడల తిరుగుచు వారందరితో వ్యభిచరించు వారు పెట్టుకొని నా విగ్రహముల అన్నిటినీ పూజించుచు అపవిత్రురాలయ్యను. ఆ యెరూషలేము పట్టణం ఒహీలాబాయ్ అనే పేరు యెరూషలేముకు పెట్టబడింది కనుక అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేశారంటే విగ్రహములు, వారు పెట్టుకున్న విగ్రహములు పూజించుకొని అపవిత్రులు అయిపోయారు. వీరు అపవిత్రులు అయిపోయారంటే దేవుడు యెరూషలేము దేవుడు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్న వారందరి గురించి అక్కడ ఉన్న వారి గురించి చెప్తున్నాడండి. ఎందుకంటే వారు దేవుడికి వ్యతిరేకమైన క్రియలు కార్యాలు చేశారు. అందుకని దేవుడు అక్కడ వాళ్ళని ఆ విధముగా చెప్పడం జరిగింది. మరి మత్తయి సువార్త మనం చూసినప్పుడు, లోకా సువార్తలో యేసు ప్రభు వారు కూడా యెరూషలేము పట్టణంలో ఉన్న వారు మారు మనసు పొందలేదు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగైతే భద్రం చేసుకుంటుందో అలాగా నేను మిమ్మల్ని భద్రం చేసుకున్నా మీరేం చేశారు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశారు. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటదండి. ఏమనంటే పిల్లలు మా పిల్లలు నన్ను ఏం చేశారు, తన్నారు అంటాడు ఆయన. మా పిల్లలు నన్ను తన్నారు. యెరూషలేములో ఉన్న పిల్లలు అన్నాడు ఆయన్ని, దేవుణ్ణి. ఇప్పుడు సృష్టికర్తని దేవుణ్ణి ఏం చేశారంటే వ్యతిరేకించడం అంటే ఆయన తన్నడమే. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి సృజించిన తర్వాత ఆ సృష్టిలో పుట్టడానికి కృప చూపించినటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా విడిచిపెట్టుకొని వాళ్ళు ఏం చేశారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహములను పూజించి వారు వ్యభిచారులుగా తయారయ్యారండి. వ్యభిచారులుగా అంటే అక్కడ దేవుడు అందుకే ఆ మాట చెప్పడం జరిగిందండి. లేకపోతే ఈరోజు ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో వారు కూడా నిజంగా వ్యభిచరించినట్లుగా, వ్యభిచారులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రపంచంలో ఎవరైనా సరే సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోకపోతే, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకొని ఒకవేళ విడిచిపెట్టినట్లయితే వాళ్ళు వ్యభిచరించిన వారుగా కనబడుతున్నారు దేవుని దృష్టిలో. ఎందుకనంటే ఆయన ఒక్కడే, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, ఆయన్ని ఎందు విశ్వాసం నుంచి ఒకవేళ చాలా మంది ఈరోజు ఒక్కొక్కరు ఎక్కడైనా చూడండి, వాడి సత్యబాబు అన్న వాడు ఏం చేశాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు, దేవుడిని విడిచిపెట్టాడు. వాడేంటి దేవుడి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. వాడు చేసే పని ఇప్పుడు వ్యభిచారం. అదే ఆడి గురించే దేవుడు చెప్పాడు ఇక్కడ. అందుకనంటే ఇప్పుడు సృష్టి లేదు, లేకపోతే దేవుడు చేయకపోతే సృష్టి లేదు. దేవుడు ఆ సత్యబాబు ఈ లోకంలో పుట్టడానికి దేవుడు కృప చూపించాడు కనుక పుట్టాడు. లేకపోతే వాడు సత్యబాబు అన్న పుట్టడు లేడు. దేవుడు సృష్టి సృజించకపోతే వాళ్ళు తల్లిదండ్రులు మొట్టమొదటిగా ఆదాము అవ్వ నుంచి తీసుకుని వస్తే సృష్టికర్త అయిన దేవుడు అక్కడికి వెళ్ళిపోవాలి. ఆదాము అవ్వ అక్కడికి వెళ్ళిపోతే సృష్టికర్త అయిన దేవుడు అక్కడ దొరుకుతాడండి. ఆది కాండంలో 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే అక్కడ దొరుకుతాడు సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడిని, ఆదాముని అవ్వని సృజించకపోతే మానవులు ఎవరు భూమి మీద ఉండరండి. వీళ్ళు ఎలా పుట్టారో, వీళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతలు అక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదండి వీళ్ళకి. అది తెలుసుకోలేకపోతున్నారు.
మొట్టమొదటిగా మా పితరులు ఆదాము అవ్వ నుంచి వచ్చారు అని చెప్పేసి తెలుసుకుంటే, జ్ఞానం ఉంటే అప్పుడు అర్థమవుతుంది. సృష్టికర్తను దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలండి. లేకపోతే ఎక్కడ తెలియదు, ఎవ్వరు చెప్పలేరు, ఎక్కడ ఎవ్వరికి తెలియదు. అది బైబిల్ ఆదికాండము మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి చదువుకున్న దేవుడు ఆ సమస్తమును ఏం చేశాడో, దేవుడు ఈ సృష్టికర్తని దేవుడు ఎలాగ ఈ సృష్టిని సృజించాడో అది తెలుస్తుంది. అందులో మానవుడు ఎలా దేవుడు తయారు చేశాడో ఆ విషయం తెలుస్తాయి. ఈరోజు ఆ సత్యబాబు అనేవాడు అక్కడ సృష్టికర్తని దేవుడు సృజించకపోతే అదే దేవుడు ఆదాముని అవ్వని సృజించకపోతే ఈ సత్యబాబు ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? అది చెప్పమానండి, చెప్పలేడు. బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ చెప్తుంది. అది ఏ గ్రంథంలో కూడా తెలియదండి. ఆడు ఎలా పుట్టాడో, ఆ తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళ తాత ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వాళ్ళు అసలు ఎలా వచ్చాడు, ఎక్కడ నుంచి వాళ్ళ పితరుల నుంచి వచ్చారో, ఇప్పుడు పుట్టాడు కనుక ఎక్కడి నుంచి అనేది అడిగితే ఏ గ్రంథం కూడా చెప్పదండి. వాడికి ఏ గ్రంథం కూడా చెప్పదు. ఎందుకనంటే వాడు ఈరోజు అదే దేవుణ్ణి, సృష్టికర్తన దేవుణ్ణి, అదే మానవుడిని సృజించినటువంటి దేవాతి దేవుణ్ణి ఈరోజు ఏం చేస్తున్నాడంటే తన్నుతున్నాడు, కాళ్ళతో తంతున్నాడు అండి, కాలుతో తంతున్నాడు. నా పిల్లలు నా మాట వినకుండా, అందుకంటే ఆ యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి. అది నాకు చాలా ఇష్టమైన మాట అన్నమాట. అది నా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదివితే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇదిగోండి 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవాణిగా చేసి తిని, నేను పిల్లలను పెంచి గొప్పవాణిగా చేసి తిని అని చెప్పి ఆయన అంటున్నాడు, వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటున్నాడు. వారు నా మీద తిరగబడి ఉన్నారు. భూమి ఆలకించు, భూమి ఆకాశమా చెవియొగ్గు ఆలకించు, నేను పిల్లలను పెంచి గొప్పవాణిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటున్నాడు. చూసారా, ఈరోజు తిరగబడుతున్నారు. ఈ పనికిమాలుడు సత్యబాబు ఆ దేవుని మీదే ఆ సృష్టి సృజించి ఈరోజు ఏదో ఈ బైబిల్ పట్టుకొని తప్పుగా, వ్యతిరేకముగా, దేవునికి విరుద్ధముగా, వ్యతిరేకముగా మాట్లాడుతున్నాడు. అంటే వాడికి అజ్ఞానంలో ఉన్నాడు. జ్ఞానము అనేది లేదండి, పరలోక జ్ఞానము అనేది లేదు, అజ్ఞానంలో ఉన్నాడు. ఆ జ్ఞానము అనేది దేవుని యొక్క జ్ఞానం అంటే ఏంటో తెలియదు. అంటే ఈరోజు అలా తెలిసిన వాడైతే అలా మాట్లాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా పిల్లలు నా మీద తిరగబడి ఉన్నారు. ఈరోజు తిరగబడ్డాడు, దేవుడి మీద తిరగబడుతున్నాడు. వాడు సృష్టికర్తని దేవుడి మీద తిరగబడుతున్నాడు, వాడిని పుట్టించిన దేవుడి మీద తిరగబడుతున్నాడు అండి. వాడు ఈ మతోన్మాదులు చేసే పని అదేనండి. ఈరోజు సృష్టికర్త అయిన దేవుడు తెలుసుకోక, సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి ఎలా సృష్టించాడంటే, ఏదో ఒక సైన్సిస్టులు 100 మంది సైన్సిస్టులు 10,000 మంది సైన్సిస్టులు వస్తే భూమి సృష్టిని చేయలేదండి. ఆకాశాన్ని, సముద్రాన్ని, ఈ సృష్టిని, ఇదంతా కూడా ఈ సమస్తమును, సూర్యచంద్రుల సర్వ సృష్టిని ఏ మానవుడు తయారు చేయలేదు. ఏ మానవుడు, ఏ సైన్సిస్ట్ కూడా తయారు చేయలేడు ఈ సృష్టిని. అది జీవము కలిగిన దేవుని యొక్క నోటి మాట చేత మాత్రమే తయారు చేయబడింది. ఇది ఆ జీవము కలిగిన దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని ఆయన నోటి మాట వల్ల సృష్టి తయారు చేయబడింది. ఆయన ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. ఆయన స్వరముతో, ఆయన మాట చేత సృష్టిని సృజించాడు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు చేసి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకనంటే 7వ రోజున, అందుకే దేవుడు మొట్టమొదటి చేసినప్పుడు రోజుని ఇది మంచిగా ఉన్నది అని చెప్పాడు. 2వ రోజున చేసినప్పుడు మంచిగా, భూమి మంచిగా ఉన్నది, ఆకాశము మంచిగా ఉన్నది, సముద్రము మంచిగా, వేరుగా అంతా కూడా దేవుడు మంచిగా, ప్రతిదీ కూడా మంచిగానే ఉంది అని చెప్పేసి అప్పుడు ఆయన
నోటి మాట చేత పలికినటువంటి మాట ప్రకారం. ఎందుకనంటే సృష్టికర్త దేవుడి నోట మాటలో అంత శక్తి ఉన్నది. అందుకే సృష్టి ఇలా సక్రమంగా జరుగుతుంది. ఎందుకనంటే గమనించాలండి, ఈరోజు ఆ సత్యబాబు అనేవాడు ఈ సృష్టికర్తను దేవుడి మీద తిరగబడ్డాడు. మతోన్మాదులు ఇప్పుడు ఆ కరుణాకర్ ఏంటి, లలిత్ కుమార్ ఏంటి, ఆ ప్రవీణ్ ఏంటి, రాధా మనోహర్ ఏంటి, వీళ్ళు ఎవరైనా సరే సృష్టికర్తను దేవుడి మీద తిరగబడుతున్నారండి. వీళ్ళు సృష్టికర్తను దేవుడిని తెలుసుకుంటే వాళ్ళ నోట నుంచి ఆ మాట రాదండి, ఆ మాటలు రావు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకములు ఈ బ్రతుకు తెరువు కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు పెట్టుకొని ఆ డబ్బులతో వాళ్ళు జలసాలు చేయొచ్చు, ఆనందంగా బతికేయచ్చు. లోకంలో మనం జీవించినంత కాలము మన క్రైస్తత్వాన్ని ఏదో చేసేద్దాం అని కలలకు అంటున్నారు తప్ప వాళ్ళ వల్ల ఏమీ కాదండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, సవాల్గా చేసి చెప్తా, ఎవ్వరి మూలంగా క్రైస్తత్వం ఏమీ అవ్వదు. ఛాలెంజ్గా. ఎందుకంటే రోజు క్రైస్తత్వమును చూసి భయపడిపోతున్నారు, యేసుక్రీస్తుని చూసి భయపడిపోతున్నారండి. వాళ్ళు 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారని చెప్పేసి 33 కోట్ల 33 లక్షల 33,333 దేవీ దేవతలు, వారు దేవీ దేవుళ్ళు అని చెప్పుకొని పూజిస్తున్న వారు భయపడిపోతున్నారు ఒకే ఒక్క యేసుక్రీస్తు ప్రభుకి. వాళ్ళు అంతమంది దేవుళ్ళు మాకు ఉన్నారని చెప్పుకొని వెర్ర వీగుతూ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్తే భయపడిపోతున్నారండి. యేసుక్రీస్తు నామము అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారంటే ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్ముకున్న వారిని చూస్తే వారు భయపడిపోతున్నారు. ఎందుకు భయపడిపోతున్నారండి? వాళ్ళు 33 కోట్ల మంది దేవతలు పూజించుకుంటున్నారు కదా, వాళ్ళకి అంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా. ఒకే ఒక్క దేవుడి గురి ఎందుకు అలా భయపడిపోతున్నారు? ఈరోజు అలా నమ్ముకున్న వారిని ఎందుకు కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు? వాళ్ళు మా బలవంత మత మార్పిడి బిల్లుని ఎందుకు తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా హరాస్మెంట్ చేస్తున్నారు మనుషుల్ని. కదండి, భారతదేశంలో పుట్టిన వారే హిందువే క్రైస్తవుడిగా మారుతున్నాడు. ప్రతి హిందువు క్రైస్తవుడిగా మారే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక హిందువే. ఒకప్పుడు నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు, నాకు తెలియదు, నేను దూషించాను, పాస్టర్ను కూడా తిట్టాను. ఒకప్పుడు నేను హిందువే, నేను భూమి మీద, నేను భారతదేశంలో పుట్టిన వాడిని. కానీ ఒకప్పుడు హిందువు అయితే నేను యేసు ప్రభుని నమ్మానని నేను క్రైస్తవుడిగా మారితే నన్ను కొడతారా, తిడతారా, చంపుతారా? అది కూడా ఒక భారతీయుడు చేసే పనేనా? ఇప్పుడు భారతదేశంలో నేను పుట్టాను, నేను భారతీయుడినే, నేను యేసు ప్రభుని నమ్మాను. ఈరోజు వాడు కూడా భారతీయుడే. వాడి మతాన్ని వాడు పూజించుకోవాలి, వాడి మతాన్ని వారు గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సరే, రాజుగారు ఒక గ్రంథం పట్టుకొని ఎవరైనా వాళ్ళ గ్రంథము పట్టుకొని వారు ఎవరైనా సరే ప్రకటిస్తారంటే సువార్త, మనలాగా మన బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించినట్లుగా. ఎందుకంటే బైబిల్లో అంత మంచి ఉంది కాబట్టి, బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టి, బైబిల్ జీవము కలిగిన గ్రంథం కాబట్టి, బైబిల్లో పరిశుద్ధమైన మాటలు కాబట్టి, సత్యం అనేది బైబిల్లో ఉంది కాబట్టి, సత్యమైన దేవుడు కాబట్టి మనం సువార్త బైబిల్ పట్టుకొని సువార్త బోధిస్తాం. వాళ్ళు ఒక భారతాన్ని కానీ ఒక రామాయణాన్ని పట్టుకొని గ్రంథం పట్టుకొని ప్రకటించమనండి, ఎవరైనా వింటారా? ఎవరైనా వింటారండి? ఒక్కరు వినరు. ఒక్కరు చెప్పేవాళ్ళు లేడు ప్రపంచంలో. ఆ గ్రంథం పట్టుకొని ఆ గ్రంథంలో ఉన్న సత్యం ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పేవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఎందుకనంటే ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళ గ్రంథంలో ఉన్న చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ యొక్క గ్రంథాన్ని పట్టుకొని అది ఆర్య బ్రాహ్మణులు రాసిన గ్రంథం అండి. అది ఆర్యులు రాసిన గ్రంథం. ఎవరు వినరు. అది వాళ్ళు కనీసం అది చెప్పేవాడు ఒక్కడైనా ఉన్నాడండి అసలు? ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు పట్టుకొని చెప్పేవాడు ఒక్కడైనా ఉన్నాడా? నాకు ఇప్పటివరకు ఎవరు కనబడలేదండి. ప్రపంచంలో వారి గ్రంథం పట్టుకొని ఆ గ్రంథంలో ఉన్న సత్యం ఇదే అని చెప్పిన వాడు ఎవడైనా ఉన్నారా? రాజుగారు ఉన్నారంటారా? ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరైనా
ఇప్పుడు మనలాగా బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించినట్లుగా వాళ్ళ గ్రంథం పట్టుకొని వాళ్ళ సువార్త చెప్పగలరు. ఎవరైనా చెప్పగలరా? ఎవరో ఒక్కడు కూడా చెప్పలేడు. ఏముందండి అందులో? అందులో సత్యం లేదు కనుక చెప్పలేరు. ఇప్పుడు మన బైబిల్లో సత్యం ఉన్నది కనుక దేవుడు సత్యవంతుడు కనుక అందుకే చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు నేను చెప్పినా మీరు అందులో చెప్పినా సత్యం లేదు, అది సువార్త కూడా కాదు. సత్యం ఉన్నది. ఇప్పుడు ఆ రాజ్యాంగం హక్కు ఇచ్చిందండి. ఇప్పుడు ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు అని ఇప్పుడు మనము ప్రకటిస్తున్నాం. కానీ వాళ్ళు ప్రకటించుకోవడం ఒక్కడు కనబడతలేదు ప్రకటించేవాడు. దమ్ముంటే ఎవరినైనా సరే వాళ్ళ గ్రంథం పట్టుకొని ప్రకటించమనండి. దమ్ముంటే మతోన్మాదులు వాళ్ళు ఇష్టాసారంగా ఊరేగుతున్నారు కదా, బైబిల్ మీద బురద చల్లుతున్నారు కదా, బైబిల్ పట్టుకొని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ గ్రంథము ఏదైనా పట్టుకొని, వాళ్ళ గ్రంథము మరీ చెప్తున్నానండి, వాళ్ళ గ్రంథం ఏదైనా పట్టుకొని అందులో సత్యం ఉంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. రాజ్యాంగం హక్కు ఇచ్చింది. ప్రపంచంలో ఇప్పటి వరకు నాకు ఒక్కడు కూడా కనబడలా. నాకు కనబడలా. గ్రంథం పట్టుకొని చెప్పేవాడు, వివరంగా అంతా కూడా తీసుకొని చెప్పేవాడు. అది ఆ సినిమాల్లో చూసి ఏయో పాత సినిమాలు కొత్త సినిమాలు అవి చెప్పుకోవడం తప్ప ఏం లేదండి. ఈరోజు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సత్యవంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్లో ఉన్న సత్యమైన మాటలు. ఎందుకంటే ఈరోజు చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఎంతకాలం నిలవరండి. వాళ్ళు దేవుడు చూస్తాడు. అందుకే దేవుడు అక్కడ చెప్పాడు, యెషయా గ్రంథంలోని చెప్పాడు 1వ అధ్యాయం 2వ వచనంలో. ఈరోజు ఇలాంటి సత్యబాబు లాంటి వాడు అన్ని చెప్పిన ఎన్ని సొల్లు కబుర్లు చెప్పిన నిజమైన క్రైస్తవులు ఎవ్వరు కూడా తొట్టిల్లు పోడండి. వాడు చెప్పేదంతా సొల్లు సోది అంతా కూడా ఎవరు వినరండి. నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా క్రీస్తు వాక్యము ద్వారా మారు మనసు పొందిన వారు ఎవరైనా సరే ఎవరు కూడా తొట్టిల్లు పోరండి. వాడు చెప్పింది నిజమని ఎవరు కూడా నమ్మరండి. వాడు చెప్పేదంతా కూడా సొల్లు చెప్పాడు. వాడు అబద్ధాన్ని చెప్తున్నాడు. వాడు అబద్ధాన్ని చెప్తున్నాడు. బైబిల్ని వ్యతిరేకముగా, బైబిల్ ఉన్న ప్రతి మాటలను వ్యతిరేకముగా మరి వాడు ఇష్టానుసారంగా చెప్తున్నాడు తప్ప ఇక్కడ ఉన్నది ఒకటైతే వాడు ఇంకొకటి చెప్తున్నాడు. వాడు ఇక్కడ బైబిల్లో ఉన్నది ఒకటైతే వాడు ఇంకొకటి చెప్తున్నాడు. ఆ యెరూషలేం పట్టణం గురించి చెప్పాడు దేవుడు. పాడైపోయారు. యెరూషలేం పట్టణం ఆ పట్టణాల్లో ఉన్నవారు పాడైపోయారు. అందుకే ఆ రోజు దేవుడు యేసుకెళ్తే అప్పుడు చెప్పాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు అది చెప్పారండి. ఇక్కడ మీ యెరూషలేంలో ఇక్కడ నేను చేసినటువంటి అద్భుతాలు, స్వస్థత కార్యాలు ఏదైనా సరే నేను మారు మనసుకుని చెప్తే మీరు ఎవరో కూడా మారట్లేదు. మీరు చేసే ఇవన్నీ కూడా తూరు సీదోను పట్టణంలో అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేసి ఉంటే సరిపోను అని అన్నాడు ఆయన యేసు ప్రభు వారు. ఎందుకంటే కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగైతే భద్రం చేసుకోండి నేను కూడా ఆ విధంగా భద్రం చేసి నేను ఎంతో కాపాడుకుంటా వచ్చానని కూడా చెప్పారు ఆయన. యేసు ప్రభు ఇంకొక మాట చెప్పి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చారండి యెరూషలేం పట్టణం చూసి. రాజుగారు యెరూషలేం పట్టణంలో ఉన్నవారిని చూసి మారు మనసు పొందట్లేదు అని యేసు ప్రభు కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఆయన కన్నీటితో ఆయన బాధపడి చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకు? మారు మనసు పొందండి అని. అంటే మారు మనసు అంటే మీరు అవునవును, ఆయన యెరూషలేం దుఃఖ చూసి ఏడ్చాడు అన్నమాట. మారు మనసు పొందండి. అవును, మారు మనసు అంటే మారు మనసు పొందట్లేదండి. వాళ్ళ మనసు మారట్లేదు. వాళ్ళ మనసు సృష్టికర్తని దేవుని వైపు తిరగాలి. మారు మనసు అనగా అర్థం ఏంటంటే సృష్టికర్తని దేవుని తెలుసుకోవాలి మనిషి. అదే మారు మనసు. సృష్టికర్తని దేవుని తెలుసుకోకుండా లోకంలో జీవించినంత కాలం జీవించి ఇష్టానుసారంగా జీవించి దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసి జీవిస్తాడు. మారు మనసు పొందకపోతే చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని అదే చెప్పింది, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోకపోతే ప్రతి ఒక్కరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించినది. నేను మన వాక్యం అదే తీసుకున్నామని మనం మారు మనసు పొందితేనే పరలోక రాజ్యం వెళ్తారు ఆ వ్యక్తి. మారు మనసు అనగా అర్థం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడమే నీకు మారు మనసు.
నీ మనసు ఇప్పుడు లోకం మీద ఉంది, లోకంలో ఉన్న విగ్రహాల మీద వాటి మీద ఉంది. ఈ మనసంతా లోకంలో లోకాశల మీద ఉంది. ఈ మనసంతా కూడా సృష్టికర్తను దేవుని తెలుసుకోలేదు కనుక ఇప్పుడు నువ్వు సృష్టికర్తను దేవుని వైపుకి నీ మనసు మళ్ళించావనుకో, నీవు రక్షింపడతావు గనక, పరలోక రాజ్యం సంపాదించుకుంటావు గనక, అందుకే నువ్వు నశించిపోవు గనక, నరకానికి వెళ్ళవు గనక అని దేవుడు అదే కోరుకుంటాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం ఉంది మీకు అని. ఈరోజు ఆ సత్యబాబు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడండి. ఇప్పుడు ఆ సత్యబాబు చేసిన పని ఏంటండి? రాజుగారు ఇప్పుడు ఆ సత్యబాబు ఏం పోగొట్టుకున్నాడు? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు సృష్టికర్తను దేవుని విడిచిపెట్టి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడండి. ఆడన్నీ పోగొట్టుకున్నాడు. ఆడ కుటుంబం అంతా నరకానికి వెళ్ళిపోతుంది. నరకంలో పిక్నిక్ చేసుకుంటాడు. దేవుడిని విడిచిపెట్టి ఏం లాభం అండి చెప్పండి? డబ్బు కోసమని, నెక్స్ట్ ఈడేదో కరుణాకర్ సుగుణ ఏదో డబ్బులు ఇచ్చేస్తాడని ఆడ కాళ్ళు పట్టుకొని అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? 20 సంవత్సరాలు ఎలా బోధించాడు? ఆ 20 సంవత్సరాలు దేవుడని ఎలా బోధించాడండి? ఇప్పుడేమో దేవుడు కాదని చెప్తున్నాడు బైబిల్ పట్టుకొని. ఆ బైబిలే పట్టుకొని 20 సంవత్సరాలు బోధించాడు. ఆ బైబిల్ పట్టుకొనే బ్రతికాడు. ఆ బైబిల్ పట్టుకొనే పాస్టర్గా ఉన్నాడు. ఆ బైబిల్ పట్టుకొనే దశమభాగాలు తీసుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు. కూతురికి పెళ్లి చేశాడు. కొడుక్కి పెళ్లి చేశాడు. అంత గొప్పడు అయ్యాడు. ఇప్పుడేమో బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈడు వ్యభిచారి, వీడు సైతాన్. సైతాన్తో వ్యభిచారం చేయించాడు. అది మీరు టైటిల్ సత్యబాబు వ్యభిచారం పెట్టొచ్చు టైటిల్. హలో రాజుగారు సత్యబాబు వ్యభిచారాన్ని పెట్టవచ్చు మీరు టైటిల్. అలా కూడా పెట్టుకోవచ్చు అండి. వాడు పనికిమాలుడు పాడైపోయాడండి. వ్యభిచారం ఇప్పుడు వ్యభిచారం అయిపోయాడు. ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాడు, ఇప్పుడు వ్యభిచారం అయిపోయాడు. వాడు సత్యబాబు వాడు నరకాన్ని సంపాదించుకుంటున్నాడు. వాడు అనేక మందిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు వాడిని నమ్మారో వాడు నరకానికి వెళ్ళిపోతారు. మతోన్మాదులు నమ్మిన వారు నరకానికి వెళ్తారు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. అది అసలు విషయం అండి. రాజుగారు చెప్పండి. రాజుగారు ముగించేద్దామా? హలో ముగించేద్దామా? సరిపోద్దా? క్లోజ్ ఆపేద్దామండి. టైం రాజుగారు వినపడుతుందా నా వాయిస్? వీడియో క్లోజ్ చేసేద్దామండి, ఆపేద్దాం. కరెక్ట్ చెప్పారు రాజుగారు. దీని టైటిల్ సత్యబాబు వ్యభిచారి. పెట్టవచ్చు మీరు టైటిల్. అవునవును కరెక్టే, అదే పెట్టాలి. సత్యబాబు వ్యభిచారం చేశాడు. పనికిమాలుడు పాడైపోయాడండి. వ్యభిచారం. అవును, ఇప్పుడు వ్యభిచారం అయిపోయాడు. అవునవును, ఒకలాగా ఉన్నాడు, ఇప్పుడు వ్యభిచారం అయిపోయాడు. ఒకప్పుడు బాగుండేవాడు, ఇప్పుడు వ్యభిచారం అయిపోయాడని సత్యబాబు వ్యభిచారి అని టైటిల్ పెట్టాలా? నిజంగా వాడు కామాంధుడు, వ్యభిచారి, వాడు ఆధ్యాత్మిక వ్యభిచారి. ముఖం చూడండి ఎలా ఉంది, కాటికెళ్ళిన ముఖంలాగా ఉంది అడిది. మాట్లాడండి. ఆపేద్దాం రాజుగారు, క్లోజ్ చేసేద్దాం. ఆపేద్దాం. కొద్దండి. రాజుగారు క్లోజ్ చేసేయండి, లైవ్ ఆపేయండి, క్లోజ్ చేసేయండి. ముగించేద్దాం. చివరి మాటలు నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పండి, క్లోజ్ చేసేద్దాం. ఈరోజు ఈ వీడియోలోను మీకు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, సత్యబాబు ఒక వ్యభిచారి, సత్యబాబు ఒక దొంగ,
సత్యబాబు గుంటనక్క, సత్యబాబు కరుణాకర్ సుగుణాతాలకు చెంచా, సత్యబాబు బైబిల్ మీద విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, సత్యబాబుకి బైబిల్ రాదు, సత్యబాబు 20 సంవత్సరాలు బైబిల్ బోధించి మరి బైబిల్ మంచిది కాదు అని చెప్తున్నాడు. దేవుడని యెహోవా ఇద్దరు పెళ్లి చేసుకుని అంటున్నాడు. ఆత్మస్వరూప దేవుడు ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటాడా? మీరే చెప్పండి, మీరే న్యాయం చేయండి. ఎస్కేల్ 23లో రాసింది ఆడవాళ్ళు కాదు, అక్కడున్న ప్రజల కోసమని, 2 పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల కోసమని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలని కోరుకుంటున్నాం. మరి మీరు మంచి కమెంట్ పెట్టండి, దీన్ని బట్టి మీరే నిర్ణయించండి. మరి మా గెస్ట్ యోహాన్ గారు ఉన్నారు, ఆయన చివరి మాటలు చెప్పి ప్రార్థన చేస్తాడు. చెప్పండి బ్రదర్. ఇప్పటి వరకు చెప్పబడిన విషయం ఏంటంటే దేవుడి మీద వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. దేవుడు చెప్పింది ఒకటి యేసుకేలు ద్వారాగా, కానీ ఈ సత్యబాబు దేవుడి మీదే అభాండం వేసి దేవుడిని తప్పు పట్టినట్లుగా మాట్లాడదామని చెప్పి మతోన్మాదులతో చేయి కలిపి ఏం చేస్తున్నట్టే ఆ విధంగా మాట్లాడాడు తప్ప తన సొంత ఆలోచన కాదు. అయితే ఒకటి, వారు ఎవరో చెప్పిన మాటలను తీసుకుని వచ్చి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ మతోన్మాదులు ఎవరైనా చెప్పిన మాటలు విని అలా చెప్పడం జరిగింది కనుక అతను తప్పు తెలుసుకొని పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు విడిచి నిజంగా యేసు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు విడిస్తే యేసు ప్రభు నిజంగా పాప క్షమాపణ అనుగ్రహిస్తే పాప క్షమాపణ కలుగుతుంది. కనుక ఆ సత్యబాబు దేవుడి మీదే అంత ధైర్యంగా, అందుకే దేవుడు నేను అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూపించాను. ఎందుకంటే నేను ఆకాశము భూమి, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు కనుక మీరు ఆలకించండి, నా పిల్లలు నా మీద తిరగబడ్డారంటే ఇప్పుడు తిరగబడ్డాడు. నిజంగా సృష్టికర్త దేవుడు, నిజంగా ఆ సృష్టికర్త దేవుడు లేకపోతే ఇప్పుడు సత్యబాబు లేడు, పుట్టడు. సత్యబాబు తల్లిదండ్రులు పుట్టరు, వాళ్ళ తాత ముత్తాతలు పుట్టరు, వాళ్ళ పితరులు ఎవరు పుట్టరు. ఈ సృష్టికర్త అయిన సృష్టి లేకపోతే, సృష్టిలో దేవుడు వారిని సృజించకపోతే, దేవుడు మరి నిజంగా ఈ సత్యబాబు ఆ జ్ఞానం ఉంటే అది తెలుసుకొని పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ ఆది కాండం దగ్గరికి వచ్చి కూర్చొని ఆ మొత్తం అంతా కూడా పరిశీలన చేసుకుంటే అప్పుడు పరిశీలిస్తే అర్థమవుతుంది. అంతేగాని ప్రకటన గ్రంథం వరకు కూడా ఏ ఒక్క మాట కూడా ఏది కూడా తప్పు పడటానికి ఏ మానవుడికి సాధ్యము కాదు. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ మొట్టమొదటి నుంచి చివరి వరకు ఏ మాట కూడా తప్పు పడటానికి లేదండి. ఎందుకంటే వాళ్ళ అజ్ఞానముతో వారు తప్పుగా మాట్లాడతారు తప్ప జ్ఞానము నిజంగా దేవుడు ఆత్మ కలిగిన వారు ఎవరు కూడా మాట్లాడే మాటలు అలా ఉండవు. అజ్ఞానముతో అనగా అపవాది సంబంధులుగా మార్చబడిన వారు మాత్రమే అలా మాట్లాడతారు. ఎందుకంటే ఈరోజు అపవాది సంబంధులే వ్యభిచారులు కనుక ఎందుకంటే యేసు ప్రభు కొన్ని సందర్భాలు కూడా అదే చెప్పారు, మీరు అపవాది సంబంధులు, మీ అపవాది సంబంధులు మీరు అని యేసు ప్రభు వారు కొంతమందిని చూసుకొని సందర్భాలు మాట్లాడడం జరిగింది. వీడు అపవాది సంబంధి, వాడు ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే వాడు అపవాది సంబంధి. కనుక ఆ సత్యబాబు తెలుసుకోవాలి, దేవుడు నిజంగా ప్రభు నన్ను క్షమించని మళ్ళీ దేవుని పాదాల మీద పడితే పాప క్షమాపణ దొరకవచ్చు. ఎందుకంటే పాపాలు క్షమించే దేవుడు ఆయన, ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి తప్ప ఈ లోకంలో ఏ మానవుడికి లేదు, ఎవ్వరికీ లేదండి. ఆ పాపాలు క్షమించే అధికారం ఆయనకే ఉంది, మానవుడి యొక్క పాపాలు క్షమించే అధికారం. కానీ ఈరోజు తెలుసుకొని ఎప్పుడైనా సత్యబాబుతో మాట్లాడి మరి నేను మాట్లాడే విధం ఎప్పుడైనా దేవుని చిత్తమైతే ఆ డిబేట్ కి వస్తే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే అజ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవడం అది కాదు. తెలుసుకోవాలి, తనకు తాను తెలుసుకోవాలి దేవుడి గురించి. మరి ఒకప్పుడు పరిసర దేవుని సేవ చేశాడు, ఈరోజు అజ్ఞానంలో ఇలాగ కొంతమంది ఒక్కొక్కరు సాతాను వారిని ఏం చేస్తాడంటే బంధిస్తున్నాడు. వారు సాతాను పట్టి వాళ్ళు అలా మాట్లాడతారు, దురాత్మ పట్టి వాళ్ళు అలా మాట్లాడతారండి. వాళ్ళ అజ్ఞానం కలిగినటువంటి మాటలు అవి.
ఎందుకంటే సృష్టికర్త అనే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట కూడా అది దుష్టుని పుట్టిందే, దుష్టుని నుంచి పుట్టినవే తప్ప ఏది కాదు. ఎందుకంటే వాడు మన ఏదైనా సరే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎవరైనా సరే, ఎవరైతే ఆ మతోన్మాదులు ఉన్నారో వారు ఎవరైనా సరే ఈ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వారు దుష్టుని నుంచి కలిగినటువంటి మాటలు అవి. ఎందుకంటే వాళ్ళు దుష్టుడు వాటిని వాడుకుంటున్నాడు అలా ఆ విధంగా. ఈరోజు అలాంటి వారు ఆ దుష్టుని నుంచి విడిపించబడి, వారు దుష్టత్వం నుంచి మళ్ళించి తప్పించబడి, మరి క్రీస్తు వైపుకి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువా నన్ను క్షమించని పాదాలు పట్టుకొని ఎవరైతే పశ్చాత్తాపడతారో అప్పుడు దేవుడు వారికి ఆ పాప క్షమాపణ అనేది దయచేయడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలుసున్నంత మటుకి అలాగా పాప క్షమాపణ ఇలాంటి మతోన్మాదులు పొందాలని ఇప్పటివరకు ఎంతో మంది మతోన్మాదులు మారు మనసు పొందారు. ఇంకా ఇలాంటి మతోన్మాదులు వీళ్ళు కూడా మారు మనసు పొందితే నిజంగా వాళ్ళు కూడా పరలోక రాజ్యం సంపాదించుకుంటే బాగుంటది. మరి నేను మాటలు ముగిస్తున్నానండి, చాలా ప్రార్థన చేసేస్తున్నాను. ప్రార్థన చేసి ముగిద్దామండి. మహాపరిషుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ప్రేమ గల మా తండ్రి, మా యేసు ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో ఇప్పటి వరకు రాజు గారు లైవ్ లో నాయన కొన్ని మాటలు మాట్లాడాం నాయన. మరి మా నోట ఏమైనా తప్పుగా మేము మాట్లాడి ఉంటే క్షమించండి ప్రభువా. మేము ఇతరులను వ్యర్థమైన మాటలు మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే సత్యబాబు అనే వ్యక్తి మారు మనసు పొంది ప్రభువా సమస్తము సృష్టికర్త దేవుడిని నేను వ్యతిరేకిస్తున్నాను, సృష్టికర్త దేవుడిని నేను విడిచిపెట్టాను అని తప్పు తెలుసుకొని పాప క్షమాపణ పొంది మరలా నీ పాదాల దగ్గర పడి ప్రభువా మరి పశ్చాత్తాపడితే మీ పాప క్షమాపణ ఆ వ్యక్తికి దొరికితే మరి అంతకు మించిన సంతోషం ఆనందం ఏది ఉండదు కనుక ప్రభు ప్రార్థన చేస్తూ ఇలాంటి మతోన్మాదులు వారందరూ కూడా మారాలి, మారు మనసు పొందాలి, రక్షింపడాలి. ఆయన అనేక మంది లోకంలో ఏ ఒక్కరైనా సరే నాయన నశించుకోవడం మీకు ఇష్టం లేదు, నశించుతున్న వారిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారన్న విషయం మతోన్మాదులు తెలుసుకొని అనేక మంది ఎవరైతే ప్రభు నీ నామాన్ని వ్యతిరేకిస్తున్నారో, దూషిస్తున్నారో, ద్వేషిస్తున్నారో అలాంటి వారందరినీ కూడా మార్చండి. మారు మనసు పొందమని మీరు చెప్తున్నారు ప్రభు. మారు మనసు పొందకపోతే వారు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు కనుక వారు మారు మనసు పొందాలి, మీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి, రక్షింపడాలని మేము ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సహాయం దయచేయమని మీ కృప చూపించండి. అలాగే మా గారు ప్రభు నాయన మరి వారు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి, వారి పరిచర్ను బట్టి, వారి సంఘాలను బట్టి, వారి యొక్క ఉద్యోగాన్ని బట్టి నాయన, వారి యొక్క పనిపాట్ల సమస్యను మార్గంలో నాయన అన్ని విషయాల్లో వారికి నీ కృప తోడై ఉంచి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరిచి స్థిరపరిచి ఇంకనూ బహుగా బలంగా నడిపించమని ఛానల్లో ప్రభు ఎంతమంది వింటున్నారు వారందరూ కూడా వారి కుటుంబాల క్షేమము సమాధానమును దయచేయమని సమస్త మహిమా ఘనతా ప్రభావం మీరు పొందుకోమని త్వరగా రాబోచినటువంటి సరైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసిన నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చే ప్రవేశ రక్తమే చే ప్రవేశనామన సంపూర్ణ విజయం కలుగునగాక, అపవాదికి మంత్రాశ్రమం కలుగునగాక. ఆమేన్. దేవుళ్ళు ఇచ్చేయండి రాజుగారు. ఆమేన్. వందనాలండి, వందనాలు. థ్యాంక్ యూ. ఆమేన్. మీరు చక్కనైన మాటలు చెప్పారు. లేట్గా వచ్చినా సరే చాలా బాగా చెప్పారండి. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను నేను. అది యాక్చువల్లీ ఏంటంటే అది మంచి పాయింట్ అన్నమాట. ఆ పాయింట్కి మనం సరైన వివరణ ఇస్తే ప్రజలకు తెలుస్తుంది. సో మీరు వచ్చారు. యెహోవా పెళ్లి అవ్వలేదు, ఆయన ఆత్మస్వరూపమైన దేవుడు అని చెప్పారు. చాలా సంతోషం. ఆ ఇద్దరు ఆడవాళ్ళు పట్టణాల పేర్లు అని చెప్పారు. చదివి మరి వివరించినందుకు వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు మంచి అంశంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. సరే.